హలో మిత్రులారా, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు ఒక ట్రావెల్ వీలాగ్తో వచ్చేసామండి. దేశముద్రు సినిమా అనగానే మనకు గుర్తొచ్చేదేంటి? మనాలి. ఈ మనాలికి వ్యాలీ ఆఫ్ గాడ్స్ అని ఒక పేరు కూడా ఉంది. లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ టు మనాలి. మనాలికి మా జర్నీని మేము చెన్నై ఎయిర్పోర్ట్ నుండి ఢిల్లీకి బుక్ చేసుకున్నాం. ఢిల్లీలో సరోజినీ మార్కెట్లో చిన్న షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ ఢిల్లీ టు మనాలి ఒక ప్రైవేట్ టూర్స్ అండ్ ట్రావెల్స్ హాలిడే అపీల్ అనే దాంట్లో బుక్ చేసుకొని స్టార్ట్ చేశాం. వాళ్ళు మధ్యలో టీ బ్రేక్స్ కానీ అలా ఇబ్బంది లేకుండా కన్వీనియంట్గా ఆపారు. అలా టీ బ్రేక్ సంబల్ అనే దగ్గర ఆగారు. మార్నింగ్ ప్రశాంతంగా టీ బ్రేక్ కంప్లీట్ చేసుకున్నాము. ఆ లొకేషన్ని ఎంజాయ్ చేస్తాము. దారిలో ఆ రివర్స్ హౌసెస్ అన్ని చూస్తూ వెళ్ళాం. అలా వెళ్తూ ఉన్నాము. అమ్మయ్య అనుకోగానే వచ్చేసింది మనాలి. మనాలిలో మార్నింగ్ దిగాము. అక్కడ దిగగానే మేము టూరిజం ద్వారా వెళ్ళలేదు కాబట్టి ఒక గైడ్ కోసం వెతుక్కున్నాము. అక్కడ మాకు ఒక లోకల్ గైడ్ దొరికారు. ఆయన పేరు నెగ్గి. చాలా బాగా చూపించారు. మేము ఎలాగో మా స్టే 4 days అనుకున్నాం కాబట్టి ఆ 4 daysకి మాట్లాడుకున్నాం. ఇంకా మా హోటల్ బుక్ చేసుకున్నాం కదా, ఆ హోటల్కి మా గైడ్ని తీసుకొని వెళ్ళమని అడుగుతున్నాం. ఆయన కొన్ని డీటెయిల్స్ అడుగుతున్నాము. ఆ టూర్ ఆ ప్లేసెస్ గురించి ఆయన మాకు చెప్తా తీసుకొని వెళ్ళారు. ఏంటో రెయిన్ఫాల్ పడుతుంది అనుకుంటూ ఉన్నాం, కానీ అప్పుడే తెలిసింది అది రెయిన్ఫాల్ కాదంట, స్నోఫాల్. హోటల్కి కూడా రీచ్ అయిపోయాం. టూరిస్ట్ హోటల్ అనేది మేము స్టే చేసిన హోటల్. ఇది మేము ఆన్లైన్లో ముందుగా బుక్ చేసుకున్నాము. ఈ హోటల్ స్పెషాలిటీ ఏంటంటే చార్జెస్ కూడా అఫోర్డబుల్గా ఉంటాయి. ప్రతి రూమ్ కూడా వ్యూ అనేది ఉంటుందన్నమాట. ఇంకా లోకల్ రిసెప్షన్లో చెక్-ఇన్ చేసుకుంటున్నాను. ఇది అక్కడ డైనింగ్ ఏరియా. ఇదేనండి మా రూమ్ నుండి కనిపించే వ్యూ. రూమ్ కూడా చాలా స్పేషియస్గా అన్నీ నీట్గా ప్రొవైడ్ చేశారు. నెమ్మదిగా స్నోఫాల్ అనేది ఆగిపోయింది. ఆ తర్వాత ఇందాక వాటర్గా కనిపించిన మనకు ఆ స్నోఫాల్ ఇప్పుడు ఎలా ఫ్రోజ్ అయిపోయిందో చూడండి. ఇంత చల్లని వాతావరణంలో వేడి టీ తాగాలనిపిస్తుంది కదా, అందుకే మేము టీ తెచ్చుకొని తాగాం. ఇంకా రెడీ అయిపోయి మా డే 1 జర్నీని స్టార్ట్ చేసాం. ముందు మాల్ రోడ్ అనే దానికి వెళ్ళాం. మేము తీసుకున్న రూమ్ కూడా మాల్ రోడ్కి చాలా వాకబుల్ అన్నమాట, అందుకని మేము దీన్ని చూస్ చేసుకున్నాం. అలా నడుచుకుంటా ఆ నేచర్ని ఎంజాయ్ చేసుకుంటా వెళ్తున్నాం. అంతలోపల మా గైడ్ వచ్చే లోపల బ్రేక్ఫాస్ట్ని కూడా కంప్లీట్ చేసుకున్నామని వెళ్తున్నాం. దేవదారు వృక్షాలంటే ఇవేమో. వేడిగా మొక్కజొన్న కంకులు కాలుస్తున్నారు. సర్లే ముందు ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేద్దాం అని చెప్పి వెళ్తూ ఉన్నాం. అక్కడ చూడండి, ఆ చలికి మన ఎయిర్ పీల్చుకునేది కూడా ఒక స్మోక్ లాగా కనిపిస్తూ ఉంది. అక్కడ బైక్స్ కనిపిస్తున్నాయి కదా, అవి రెంట్కి తీసుకొని కూడా మనం వెళ్ళొచ్చు. మెయిన్ మాల్ రోడ్ అనగానే మనకి మెయిన్ షాపింగ్ అని అంటారు. ఇక్కడ లోకల్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి మనకి. అలా అన్ని ఐటమ్స్ ప్రెసెంట్ పర్చేస్ చేయట్లేదు, కానీ ఫస్ట్ తినడానికి వెళ్తున్నాం కదా, హోటల్ని వెతుక్కుంటా వెళ్తున్నాం.
ఇది మాల్ రోడ్ మెయిన్ సెంటర్ అన్నమాట. స్టాట్యూ అవన్నీ చూస్తున్నారు కదా, ఇదంతా మెయిన్ సెంటర్, ఒక జంక్షన్ లాగా ఉంది. వైష్ణవ్ డాబాకు వచ్చేసాం. వేడివేడిగా ఇది తిందామని చెప్పి మెనూ చూస్తున్నాము. ఇంకా ఫస్ట్ సూప్తో స్టార్ట్ చేద్దామని చెప్పి వేడివేడి సూప్ ఆర్డర్ చేసాము. రోటీ, పన్నీర్ బటర్ మసాలా అవన్నీ తెచ్చుకున్నాం. ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని చూస్తే బయట మళ్ళీ స్నో స్టార్ట్ అయింది. ఈసారి రెయిన్ఫాల్ లాగా కాకుండా స్నోనే పడుతుంది డైరెక్ట్గా. అయ్యో తడిచిపోతామేమో అని చెప్పి అంబ్రెలాస్ కొనుక్కుందామని చెప్పి అంబ్రెలా షాప్కి వెళ్ళాం. అలా అంబ్రెలాస్ పర్చేస్ చేసుకున్నాం. ఇంకా మెయిన్ రోడ్కి వెళ్తున్నాము. మెయిన్ లైవ్ స్నోఫాల్ కోసం వస్తారంట. లక్కీగా మాకు ఆ రోజు స్నోఫాల్ అనేది మేము చూడగలిగాము. చక్కగా ఎంజాయ్ చేస్తున్నాము. కాసేపు అలా మా గైడ్ వచ్చే లోపల ఎంజాయ్ చేద్దామని చెప్పి ఆ స్నోలో ఎంజాయ్ చేసాం. అందరు ఇంకా చుట్టుపక్కల ఫొటోస్ అలా దిగుతూ ఉన్నారు. ఈవెన్ కార్స్ కూడా చూడండి మొత్తం స్నోతో కప్పబడిపోయాయి. ఇదంతా చూసి ఓయేమో ఇక్కడ ఉండే వాళ్ళు ఎలా ఉంటారా అనిపించింది. కానీ ఆ చెల్లిని తట్టుకోవాలంటే దానికి సంబంధించిన గ్లోవ్స్ కానీ సాక్స్, హ్యాట్ ఇవన్నీ మనం క్యారీ చేయాల్సిందే. ఎందుకంటే మనకి ఈ క్లైమేట్ అలవాట్లేదు కాబట్టి. అలా ఇందాక నెహ్రూ స్టాట్యూ ఉంది కదా, అక్కడ మళ్ళీ వచ్చాం. అందరూ అక్కడ చక్కగా రీల్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వావ్, అమేజింగ్, చాలా బాగుంది కదా. ఇంకాసేపు ఇలానే కూరిస్తే చెట్టు అనేది కనిపించదేమో, మొత్తం స్నోతోనే నిండిపోతుంది. ఈ స్నోఫాల్ క్లైమేట్ ఒక్కసారిగా మేము చిన్నపిల్లలం అయిపోయాం. స్నోఫాల్ తర్వాత మళ్ళీ నడుస్తున్నాము. ఇందాక మనం వెళ్ళేటప్పుడు చూసామే, అదే దారి ఎలా మారిపోయిందో చూడండి. మొత్తం మంచుతో కప్పబడిపోయింది, అసలు నేలే కనపడలేదు. అలా మేము వెళ్తూ ఉంటే దారిలో ఒక హోటల్ కనిపించింది. ఇక్కడ ఫుట్ ప్రింట్స్ భలే ఉన్నాయి అని చెప్పి ట్రై చేసాం. నా ఫుట్ ప్రింట్స్ ఇంకా నెగ్గివయ్య వచ్చే టైం అయిపోయింది, త్వరగా వెళ్ళాలి అని చెప్పి హోటల్కి వెళ్తున్నాం. నెగ్గివయ్య కూడా వచ్చేసాడు. ఫస్ట్ మేము నేచర్ పార్క్ అనే దానికి వెళ్ళాం.
నేషనల్ పార్క్ అని. ఆ వెళ్ళే దారంతా కూడా స్నోతో ఉండిపోయింది. ఇదే బియాస్ బిహార్ నేషనల్ పార్క్. బాగుంది కదా. ఇది టూరిజం డెవలప్ చేయాలని హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ కొత్తగా పెట్టిందంట. టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళాం. మేము తప్పితే ఎవరు లేరనమాట. అంటే మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయింది, 4 అలా. ఇంకా 2 అవర్స్ అయితే అది క్లోజ్ చేసేస్తారు, అందుకని ఎవరు వచ్చి ఉండరేమో. ఎలాగో ఈవినింగ్ అయిపోయింది కదా, మళ్ళీ డే వేస్ట్ కాకుండా ఇది త్వరగా కంప్లీట్ చేసుకొని ఇంకా 2 ప్లేసెస్ చూసేసి వెళ్ళిపోదామే అని డిసైడ్ అయ్యాం. అలా మంచుతో ఆడుకుంటూ కొంచెం సమయాన్ని గడిపాను. మెమొరీగా ఉండాలని మధ్య మధ్యలో రీల్స్ కూడా ట్రై చేశాం. తర్వాత వెళ్ళిన ప్లేస్ క్లబ్ హౌస్. ఇక్కడ లోపల షాపింగ్ కూడా ఉంది, కానీ చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. జస్ట్ విండో షాపింగ్ చేశాము. ఈ క్లబ్ హౌస్లో ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ కూడా ఉంటాయి, అవి కూడా మనం ఆడుకోవచ్చు. కలెక్షన్ అయితే చాలా బాగుంది, కానీ మా గైడ్ ఏం చెప్పారంటే ఇక్కడ చాలా కాస్ట్ ఉంటాయి, ఇందాక చెప్పాను కదా, అందుకని చెప్పి ఇక్కడ మాత్రం కొనొద్దు, మిమ్మల్ని వేరే దగ్గర తీసుకుని వెళ్తాను షాపింగ్ కావాలంటే అని చెప్పారు. ఇక్కడ ఆర్గానిక్ ఐటమ్స్ అవి కూడా అమ్ముతున్నారు. లోపల చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ బోటింగ్ అనేది కూడా ఉంది. ఇప్పుడు స్నోఫాల్ వల్ల ఈరోజు ఆపేశారంట, కానీ కావాలంటే మనం బోటింగ్ కూడా ఇక్కడ చేయొచ్చు. త్వరగా ఒక ఫోటో తీసుకొని అక్కడికి దగ్గరలో ఉన్న ఓల్డ్ మనాలికి వెళ్ళాం. ఇక్కడ ఓల్డ్ గెస్ట్ హౌసెస్ అన్నీ ఉంటాయి. ఇది మెయిన్ మనాలికి 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. నెక్స్ట్ విజిట్ చేసిన ప్లేస్ హిడింబా టెంపుల్. హిడింబా అనే పేరు ఎక్కడ ఉన్నారనుకుంటున్నారు కదా, ఆమె ఎవరో కాదు, మహాభారతంలో భీముడి భార్య హిడింబి. మనాలిలో ప్రజలు హిడింబిని బాగా కొలుస్తారు, అందుకని ఆమెకి 1553లో గుడిని నిర్మించారు ఇక్కడ. మళ్ళీ ఈ లొకేషన్ చూస్తున్నారు కదా, రోజా మూవీ అని అందరు చూసుంటారు. ఆ రోజా మూవీ తీసింది ఇక్కడే, మనమేమో కాశ్మీర్ అనుకుంటున్నాం. ఈ హిడింబి టెంపుల్ దగ్గరే ఆ కిడ్నాపింగ్ సీన్ అన్నీ జరిగాయి. ఈ దేవాలయం చుట్టూ దేవదారు వృక్షాలతో, ఆ దేవదారు వృక్షాలు మంచుతో కప్పబడి ఎంతో అందంగా ఉంది. ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉందండోయ్, అదేంటో తెలుసా? ఒక ప్రత్యేకమైన చెక్కతో తయారు చేశారు ఈ గుడిని. దానివల్ల ఏ సమయంలోనైనా ఈ గుడిని మనం దర్శించగలం.
రండి హిడింబి అమ్మవారిని దర్శనం చేసుకుందాం. మేము హిడింబి దర్శనం తర్వాత ఘటోత్కచ ట్రీ అనే దాన్ని దర్శించాము. అది దీనికి ఆనుకొనే ఉంది. ఘటోత్కచుడు అంటే ఎవరో కాదండి, ఈ హిడింబి వాళ్ళ కొడుకు, అంటే భీముడి కొడుకు. ఈ చెట్టుకి దున్నపోతుల తలలు కట్టడం ఆచారమేమో. ఆ తర్వాత అక్కడే బయట వాళ్ళ లోకల్ డ్రెస్ అనేది వేసుకున్నాం, ట్రై చేసాం. ఇంకా అక్కడే ఈవినింగ్ డిన్నర్ కంప్లీట్ చేసుకొని మా హోటల్కి తిరిగి వెళ్ళాను. అలా మా డే 1 అనేది మనాలిలో కంప్లీట్ అయింది.